హాయ్ ఫ్రెండ్స్ మన వీడియోలో మనకి క్రాంప్టన్ కంపెనీ పెడస్టల్ ఫ్యాన్ ఇది అయితే మనకి ఏ విధంగా ఫిట్ చేయాలో మీకైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అయితే మన దీని స్పెసిఫికేషన్స్ ఇక్కడ హై స్పీడ్, అలాగే కాపర్ వైండింగ్ 100% కాపర్ వైండింగ్ అని ఉంది కదా. అలాగే అయితే మనకి 2 years వారంటీ అయితే వస్తుంది ఇది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు వెనకాల దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది. ఇక్కడ మనకి దీని ప్రోడక్ట్ నేమ్ అనేది టార్పిడో అని ఉంది కదా, అలాగే రేటు కూడా ఉంది మీరు చూడొచ్చు. అలాగే దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడైతే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి దీని లోపల అన్బాక్స్ చేసి చూద్దాము. అలాగే దీన్ని ఎలా ఫిట్ చేయాలని మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. ఓకే, ఇప్పుడు మనకి పైన ప్యాకింగ్ టేప్ ఉంది కదా, ఈ ప్యాకింగ్ టేప్ తీసుకొని లోపల ఏమేమి వచ్చాయో మీకైతే చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ప్యాకింగ్ టేప్ అనేది మనమైతే ఓపెన్ అయితే చేసాము. ఓకే, ఇక మనకి లెఫ్ట్ సైడ్కి అలాగే మీరు చూడొచ్చు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి 0, 1, 2 ఇక్కడ మనకి కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ గైడ్ లైన్స్, అలాగే క్లీనింగ్ ఎలా చేయాలనేది మీకైతే కంప్లీట్గా అయితే వీళ్ళైతే ఇక్కడ రాశారు. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూస్తే అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఇప్పుడు మనకి ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ అనేది ఎలా ఫిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు డయాగ్రామ్లో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని చూసి కూడా అయితే మనమైతే ఈ ఫ్యాన్ అనేది సింపుల్గా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం కంప్లీట్గా మీకు ఎలా చేయాలనేది మీకైతే కంప్లీట్గా అయితే నీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో ఏమేమి వచ్చాయనేది మీకైతే చూపిస్తాను చూడండి. ఓకే, దీని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి అయితే బయటకి అయితే ఇద్దాము. ఓకే, మీరు చూడొచ్చు మీ పైన మాకు క్యాప్ ఉంది, అలాగే మనకి పైన అది గ్రిల్స్ అనేది ఉన్నాయి, అలాగే దీన్ని రెక్కలు కూడా. ఇదైతే మనకి మెయిన్ ఫ్యాన్ ఇది. అలాగే ఇది మనకి దీనికి సంబంధించిన పెడస్టల్ ఫ్యాన్కి మనకు పైప్ లాంటి ఉంది చూడొచ్చు. ఇది మనకి బేస్ ఇది. ఇప్పుడు దీనికి టోటల్గా మనకి ఎలా ఫిట్ చేయాలనేది మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇదైతే మనకి క్యాప్ ఇది మన మెయిన్ ఫ్యాన్. ఓకే, ఫస్ట్ మనకి బేస్ ఉంది కదా, ఈ బేస్ అనేది దీని కింద అయితే మనకి స్క్రూలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇట్లా 4 స్క్రూలు అయితే వస్తాయి. ఈ స్క్రూలు అనేది మనమైతే ఈ విధంగా మనమైతే విప్పుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్క్రూ అనేది విప్పిన తర్వాత ఇప్పుడు మనకి బేస్ అనేది ఉంది కదా, ఈ బేస్ని ఇక్కడ మనకి ప్యాకింగ్ కవర్ వస్తుంది. ఈ ప్యాకింగ్ కవర్లో ఈ విధంగా పెట్టుకుంటే మనకి కింద అనేది మనకైతే ఏదైనా డస్ట్ అనేది పడకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి ప్యాకింగ్ కవర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకి హోల్స్ దగ్గర అయితే ఈ విధంగా మనకి చూపిస్తున్న విధంగా ఇట్లా స్క్రూలు ఎవరితో అయితే హోల్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హోల్స్ వేసిన తర్వాతనే ఇక్కడ మనకి అడ్జస్టబుల్ అయితే ఈ విధంగా అయితే మనకి పైప్ అయితే రావడం అయితే జరుగుతుంది, అంటే మనకి ఫ్యాన్ ఫిట్ చేయడానికి. దానికి ఈ విధంగా ఈ క్యాప్ అయితే వస్తుంది మనకి నట్ని కవర్ చేయడానికి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఈ విధంగా ఈ పైప్ అనేది ఇప్పుడు మనకి కింద మనకి బేస్ ఉంది కదా, ఆ బేస్ హోల్స్కి మనకి సెట్ చేసుకుని ఈ విధంగా మనకి దీనికి వచ్చిన 4 స్క్రూలు అయితే ఫుల్ టైట్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా మనకి టోటల్గా 4 స్క్రూలు అనేది కంప్లీట్గా ఫుల్గా టైట్ అయితే చేసుకోవాలి. అట్లా చేస్తేనే మనకి ఈ బేస్ అనేది స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఓకే, వన్స్ ఈ విధంగా అయితే టైట్ అయితే చేసిన తర్వాత మనం ఎక్కించుకునే క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్తో ఈ విధంగా అయితే క్లోజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి అడ్జస్టబుల్ పైప్ ఉంది కదా, దానికి క్యాప్ అయితే వస్తుంది. ఆ క్యాప్ అనేది ఇట్లా మనమైతే లూజ్ చేసుకుని ఈ దీని లోపల ఉన్న అడ్జస్టబుల్ పైప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్టీల్ ఉంది కదా, ఈ పైప్ అనేది పైకి లాగి మనకి క్యాప్ ఉంది కదా, క్యాప్ అనేది మనకి ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుంది, కిందికి పైకి అనుకోవచ్చు. వన్స్ ఈ విధంగా అడ్జస్టబుల్ అనేది మనకి పైప్ అనేది పైకి లాగిన తర్వాత మనకి మెయిన్గా ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ అనేది దీంట్లో ఉన్న దాని హోల్కి మ్యాచ్ చేసుకుని లోపలికైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా దాంట్లో పెట్టేసి మన దీని వెనకాలనే మనకి ఇక్కడ మనకు ఒక గ్రిప్ ఇట్లా మనకి నట్ లాంటిది అయితే వస్తుంది. ఇక్కడ మీకు టైట్ చేస్తున్నా కదా, దీంతోనైతే మనమైతే దీన్ని ఫుల్గా టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం చేతితోనే మనకి ఎంత అయితే టైట్ కావాలో అంత టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం టైట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్టబుల్ ఉంది కదా, ఇది మీకు కిందికి కావాలంటే కిందికి, పైకి కావాలంటే పైకి వేసేసుకొని ఆ కింద మనకి అడ్జస్టబుల్ క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ అనేది మనం అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, టోటల్గా అయితే నేనైతే లోపలికి అయితే పెట్టేస్తాను. లోపలికి పెట్టేసి దీనిగా మనం ఈ విధంగా ఫుల్గా టైట్ అయితే వేసుకున్నాను. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం చేతితోనే ఈజీగా దీని అయితే హ్యాండ్ టైట్ అయితే వేసుకోవచ్చు. ఓకే, ఈ పైన అనేది మనకి దాన్ని కూడా ఫుల్గా టైట్ అయితే వేసుకోవాలి. అలాగే కింద కూడా మనం అయితే ఫుల్గా టైట్ చేస్తేనే మనకి ఫ్యాన్ అనేది ఇక్కడ బేస్ మీద అయితే గట్టిగా అయితే నిలబడుతుంది. ఓకే, ఇక్కడ మీకు పైన ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి అడ్జస్టబుల్ది. ఇదైతే మనకి పైన మనకి ఫ్యాన్ అన్నట్టు ఇది నట్ అనేది టైట్ చేస్తే మనకి ఫ్యాన్ అనేది స్ట్రైట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, పైన ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అనేది మనకి కొంచెం రివర్స్లో అయితే ఉంటుంది ఫిట్టింగ్ అనేది. మనం కింద నట్లలాగా ఆపోజిట్ టైప్లో అయితే ఉంటుంది. ఇంకా దీని లోపల వచ్చేసిన ఇప్పుడు మనకి
ఇది చూడండి, ఇదైతే మనకి ఈ పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ పైన వస్తుంది ఇదైతే మనకి ఆల్టరేషన్ అన్నట్టు. ఇది ఆల్టరేషన్ కోసం అయితే ఇదైతే క్యాప్ అయితే దీనికైతే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకి థ్రెడ్డింగ్ వచ్చింది, కొన్ని అయితే స్క్రూ టైప్ వస్తాయి, కాకపోతే ఇదైతే మనకి థ్రెడ్ టైప్ అయితే వచ్చింది. దీన్ని మనకి థ్రెడ్ ఎక్కించినట్టయితే మన నట్లానే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది పైన. ఇక్కడ మీరు చూపించిన విధంగా ఈ విధంగా మనకి యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే మనమైతే ఇదైతే టైట్ అయితే అయిపోతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనం తిప్పుకుంటా టైట్ అయితే వేసుకోవాలి స్లోగా. మీరు గట్టిగా మనకి ప్రెస్ చేస్తే ఈ లోపలికి అయితే వెళ్ళిపోతుంది, ఇట్లా బయటికి లాగితే బయటికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, వన్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మీరు చూడొచ్చు అడ్జస్ట్మెంట్ అనేది మనకి కిందికి పైకి అనేది పెట్టుకోవచ్చు కింద. అలాగే ఇప్పుడు మనకి దీనికి ఏం చేయాలంటే ఇప్పుడు మనకి గ్రిల్స్ అయితే ఉన్నాయి కదా, గ్రిల్స్ అయితే ఇప్పుడైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మన స్టీల్ గ్రిల్స్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు చుట్టూ రెక్కలు అలాగే ఇనుప అయితే ఉన్నాయి కదా, ఇదైతే ఇప్పుడు మనం దీని ఫ్యాన్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడొచ్చు ఈ గ్రిల్స్కి మనకి ఇక్కడ ముందే మనకి ఇక్కడ పేరు ఉంది చూడండి, క్రాంప్టన్ హై స్పీడ్ అని, ఏదైతే మనకి ముందైతే వస్తుంది. ఇప్పుడు ఇదైతే నార్మల్ అయితే వెనకకైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదైతే మనకి ఇక్కడ ఫ్యాన్కి పెట్టుకునే ముందు దీనికి మనకి ఫ్యాన్కి ఒక నట్ టైప్ అయితే వస్తుంది, ఇది మనకి ప్లాస్టిక్దే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం దీని అయితే విప్పుకోవాల్సి ఉంటుంది. విప్పిన తర్వాత దీన్ని ఇక్కడ ఈ హోల్స్లో సెట్ అయ్యే విధంగా అయితే గ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి క్యాప్ ఉంది కదా, దీని అయితే ఇక ఈ విధంగా మనకి హ్యాండ్ తోటే ఫుల్గా టైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ప్రతిదీ అయితే చేతిని అయితే టైట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి మనకి పానలు అయితే అవసరం లేదు, జస్ట్ హ్యాండ్ టైట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వన్ సైడ్ అయితే ఫుల్గా అయితే టైట్గానే అయిపోయిన తర్వాత దీనికి మనం అయితే రెక్కలు అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైట్ అయితే అయిపోయింది ఫుల్గా. ఇప్పుడు మనకి రెక్కలు అయితే ఉన్నాయి కదా, ఈ రెక్కలు అనేది దీంట్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఈ రెక్కల బ్యాక్ సైడ్ మీకు అయితే ఒక కార్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఓకే, ఈ విధంగా కార్ట్ ఉంది కదా, ఈ విధంగా కార్ట్ అనేది అక్కడ మనకి ఫ్యాన్ షాఫ్ట్ అయితే ఉంటుంది. ఈ షాఫ్ట్కి అయితే ఈ విధంగా అయితే మ్యాచ్ అయితే కావాలి, ఆ మ్యాచ్ అయ్యే విధంగా అయితేనే దీని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మ్యాచ్ చేసుకున్నాం చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా పెట్టుకొని అయితేనే మనం పెట్టేసి ఇక్కడ ఈ క్యాప్ ఉంటుంది చూడండి, ఈ క్యాప్ అనేది మనం పెట్టుకొని మనం అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాప్ అనేది మనకి రివర్స్కి అయితే టైట్ అవుతుంది. ఈ విధంగా మనకి క్లాక్ వైజ్లో తిప్పితే అయితే లూజ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో అయితే టైట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే మీరైతే పెట్టుకొని దీన్ని ఫుల్గా అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా మనం అయితే హ్యాండ్ టైట్ చేసిన తర్వాత ఒకసారి మీరు చూడొచ్చు, తిప్పి చెక్ చేసుకోండి ఈ విధంగా లూజ్ ఉందా లేదా అనేది. ఓకే, ఫైనల్గా ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ సైడ్లో ఈ విధంగా గ్రిల్స్ అయితే ఉన్నాయి కదా, మనకి నేమ్ అనేది ఉంది కదా, ఈ నేమ్ అనేది ఎగ్జాక్ట్లీ ఉండే విధంగా అయితే ఫిట్ చేసుకోవాలి. ఈ రెండు గ్రిల్స్ని కలపడానికి పైన అడ్జస్టబుల్ బెల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ బెల్ట్కి అయితే మనకి ఒక స్క్రూ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ స్క్రూ అనేది అయితే మనమైతే లూజ్ చేసుకొని ఈ రెండు గ్రిల్స్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత మనకి బెల్ట్ అనేది సెంటర్లో యూస్ చేసుకొని అది సెట్ అయిన తర్వాత దీని పైన స్క్రూ అయితే రావడం జరుగుతుంది. ఓకే, స్క్రూని ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో అయితే ఫుల్గా టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అయితే టోటల్గా అయితే టైట్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టైట్ చేసేసి దీని సప్లై వైర్ అనేది మనకైతే పెట్టడం అయితే జరిగింది. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇప్పుడు స్టెప్ 1లో అయితే ఫ్యాన్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్గా అయితే మనకి పెడస్టల్ ఫ్యాన్ అనేది ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో వస్తే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు మనకి స్టెప్ 2లో అయితే తిరగడం అయితే జరుగుతుంది. అలాగే మనకి గాలి అనేది చాలా బాగా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి స్టెప్ 3 అయితే ఆన్ చేయడం అయితే జరిగింది. ఇదైతే మనకి హై స్పీడ్ ఇప్పుడు ఇంకా ఫుల్గా అయితే రావడం అయితే జరుగుతుంది. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.